కేసీఆర్ గారు 14 సంవత్సరాల పోరాటం చేసి, వీరోచిత పోరాటం చేసి, గతంలో జరిగిన తప్పులు జరగకుండా తెలంగాణను తీసుకొచ్చి, తెలంగాణను ఒక దుర్భేద్యమైన కోటగా, ట్రాయ్ లాంటి ఒక దుర్భేద్యమైన కోటగా నిర్మించి, దానికి పెద్ద గేట్లు పెట్టి ఈ సంపద ఎక్కడికి కూడా పోకూడదు, తెలంగాణ ప్రజలకే చెందాలని చెప్పేసి ట్రాయ్ లాగా నిర్మిస్తే, చంద్రబాబు నాయుడు పైన నరేంద్ర మోడీ, గుజరాతీ కాబూలీవాలాలు వీళ్ళందరూ కలిసి కొయ్యగుర్రం లాంటి ఒక కొయ్యగుర్రాన్ని, మీలాంటి వారిని ఒక ట్రోజన్ అంటే కొయ్యగుర్రం లాగా మిమ్మల్ని తయారు చేసి 6 గ్యారంటీల ఆశ చూపించి ఆ గేట్లు ఓపెన్ చేయించి లోపలికి తీసుకొచ్చారు. తెలంగాణ ప్రజలు అమాయకులు కాబట్టి మీ మ్యాలీషియస్ ఫైల్స్ ఎట్లయితే మనకు సెల్ ఫోన్లలో, ఈమెయిల్లో మెసేజ్లు వస్తాయి కదా, ఇంట్లో కూర్చొని డబ్బులు సంపాదించండి, బెట్టింగ్ యాప్స్ లేకపోతే ఫ్రీ గేమ్ సాఫ్ట్వేర్ అని వస్తాయి కదా, రాగానే మనం నిజమనుకొని క్లిక్ చేస్తాం. క్లిక్ చేయగానే మన కంప్యూటర్, మన సెల్ ఫోన్లో వైరస్ వచ్చేస్తుంది. ఆ విధంగా మీరు లోపలికి ఎంటర్ అయినారు తెలంగాణలో. చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలు, వారి ప్లాన్స్ ఇవన్నీ కూడా మీ ద్వారా తెలంగాణ సెక్రటరియేట్కు వచ్చినాయి. దానికి బెస్ట్ ఉదాహరణ ఆదిత్యనాథ్ దాస్. రేవంత్ రెడ్డి గారు నిజంగా మీకు తెలంగాణ మీద ఏమైనా ప్రేమ ఉంటే, మరి ముఖ్యంగా పాలమూరు మీద ప్రేమ ఉంటే, ఈరోజే ఆదిత్యనాథ్ దాస్ను ట్రాన్స్ఫర్ చేయండి. ట్రాన్స్ఫర్ కాదు, సారీ, డిస్మిస్ చేయండి, టెర్మినేట్ చేయండి, జీవో ఇవ్వండి ఈరోజే.